హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నవరపాడు అనే విలేజ్లో మహేశ్వరాలయంలో ప్రతిష్ఠించారు. మీరు కూడా ఈ లింగాలని దర్శించుకోవచ్చు. ఓం నమ శివాయ. ద్వాదశ అంటే 12 కదా. 12 లింగాలతో కూడిన మధ్యలో పెద్ద శివలింగంతో ప్రతిష్ఠించారు. మనం వెనుక శివుడి ప్రతిమ కూడా చూడవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అట్లానే అదే టెంపుల్లో ఇదొక జ్యోతిర్లింగం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదే టెంపుల్లో స్ఫటికలింగం కూడా మనం దర్శించవచ్చు. ఈ స్ఫటికలింగానికి మనం దర్శించడానికి వెళ్ళడానికి భక్తులకు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ, మంచి రోజుల్లో కానీ, మహాశివరాత్రి రోజుల్లో కానీ, అట్లానే ఉత్సవాల రోజుల్లో కానీ ఎలౌ చేస్తారు దర్శించుకోవడానికి. మామూలు రోజుల్లో ఈ స్ఫటికలింగం అనేది వాటర్లో ఉంటుంది, ఎలౌ చేయరు. ఓం నమ శివాయ. ఈ స్ఫటికలింగాన్ని నేను దర్శించడానికి నిన్న వెళ్ళాను, అంటే నవంబర్ 17. మనం చేతులతో స్పర్శించి ఆ అనుభూతిని పొందొచ్చు. బాగుంది అనుభూతి. ఇది తెల్లని రంగులో ఉన్న స్ఫటికలింగం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అట్లానే దగ్గరలో సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలు ప్రతిష్ఠించారు. వాటిని కూడా వీడియో షూట్ చేశాను. ఇది విఘ్నేశ్వర స్వామి వారి గుడి. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. శ్రీ మహాకాల జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్. శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర. శ్రీ కేదార్నాథ జ్యోతిర్లింగం ఉత్తరాంచల్. శ్రీ గృష్టేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర.